తన వలపే గెలుపనుకుంది. కంత్రి ఆలోచనలే తెలివితేటలుగా భావించింది. వలపుకు క్రైమ్ను జోడించింది. శ్రీమంతులకు వలపు వల విసిరి వారితో గేమ్ ఆడింది. బ్లాక్మెయిల్ చేసి లక్షలు కోట్లు కొట్టేసింది. తాను ఆడిన ఆటలోనే చివరకు ఆమె క్లీన్ బౌల్డ్ అయింది. చేసిన పాపాలు వెంటాడుతున్నాయి. అందుకే ఆమెను పోలీసులు వదలము అంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరు? వాచ్ ఇట్. ఎక్కడో చూసినట్టుంది కదూ. జాయ్ జమీమా తీయటి మాటలతో ధనవంతులకు వలపు వల వేసి వారికి దగ్గరై ఆ తర్వాత వారితో ఆట ఆడుకున్న జాయ్ జమీమా క్రైమ్ కథా చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఫ్రూట్ జ్యూస్లో మత్తు మందులు కలిపి లోబర్చుకొని మత్తులో ఉన్న శ్రీమంతులతో ఫోటోలు తీసుకొని ఆ తర్వాత అసలు ఆట మొదలుపెట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన జాయ్ జమీమా కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. మొట్టమొదటిగా విశాఖ భీమిలి పోలీసులు జమీమాపై హనీ ట్రాప్ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఎన్ఆర్ఐ యువకుడికి వలపు వల వేసి మత్తు మందు ఇచ్చి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని బెదిరించిందని జాయ్ జమీమాపై కేసు నమోదైంది. ఆ తర్వాత కంచెరపాలెం పోలీసులకు మరో ఫిర్యాదు వచ్చింది. న్యూడ్గా ఫోటోలు తీసి తన భార్యకు చూపిస్తానని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పరువు తీస్తోందంటూ ఓ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. బ్లాక్మెయిల్ చేసి లక్షలు కాజేసిందని ఆరోపించాడు. సేమ్ టు సేమ్ ఇలాంటి ఫిర్యాదులే దువ్వాడ పోలీస్ స్టేషన్, ఎంవీపీ పోలీస్ స్టేషన్లలో జమీమాపై కేసులు నమోదయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే జాయ్తో ఎంజాయ్ చేసిన వాళ్ళ లిస్టు చాలానే ఉంది. వరుస కేసులు నమోదవుతున్న నేపథ్యంలో హనీ ట్రాప్ కేసు విచారణని స్పీడప్ చేశారు విశాఖ పోలీసులు. బాధితుల నుంచి సేకరించిన సమాచారంతో జమీమా వెనకాల ఎవరెవరు ఉన్నారన్నది కూపి లాగారు. జమీమా గ్యాంగ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కొన్నాళ్లకు వీరంతా బెయిల్పై బయటకొచ్చారు. కానీ జమీమా మాత్రం బెయిల్ దొరక్క ఇప్పటికీ జైల్లోనే కాలం వెల్లదీస్తోంది. ఎట్టకేలకు భీమిలి పిఎస్లో నమోదైన కేసులో 2 రోజుల క్రితం జాయ్ జమీమాకు కూడా బెయిల్ వచ్చింది. హమ్మయ్య అని జైలు గోడల నుంచి ఇలా బయటకు వచ్చిందో లేదో నిమిషాల వ్యవధిలో ఎంవీపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ పిఎస్లో నమోదైన కేసులో ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. జమీమాకు మరోసారి రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జమీమా ఇలా బయటకు వచ్చినట్టే వచ్చి తిరిగి జైలుకే వెళ్లిపోయింది. చూశారుగా చేసిన పాపం జమీమాను ఎలా వెంటాడుతోందో. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు వలపు వలతో ధనవంతుల్ని దడదడలాడించిన జమీమా ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ చిప్పకూడు తింటూ ఊచరలెక్కిస్తోంది. పాపం జమీమా ఎన్నో అనుకుంది, అయినా అన్నీ అవుతాయా ఏంటి? తప్పు చేశాక శిక్ష అనుభవించక తప్పదు.